పహల్గామ్ ఉగ్రదాడి కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పహల్గామ్లో ఉగ్రదాడిలో లష్కర్-ఇ-తైబా కమాండర్ ఫరూక్ అహ్మద్ తేడ్వా ఉన్నట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. కశ్మీర్ నుంచి పారిపోయి పాకిస్తాన్లో స్థిరపడిన ఫరూక్ అహ్మద్ తేడ్వా ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్టుగా భావిస్తున్నారు. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతని ఇంటిని పేల్చివేశాయి. గత 2 ఏళ్లలో కశ్మీర్లో చాలా ఉగ్రదాడులకు అతను సాయం చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఫరూక్కు కశ్మీర్లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై చాలా గట్టి పట్టుంది. అతడే 3 మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డానికి సాయం చేశాడు. ఫరూక్కి పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో బలమైన సంబంధాలున్నట్టుగా గుర్తించారు అధికారులు. పహల్గామ్లోని ఉగ్రదాడి తర్వాత ఫరూక్కి సాయం చేసిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ప్రస్తుతం పాకిస్తాన్లో స్థిరపడిన ఫరూక్ కశ్మీర్లోని తన నెట్వర్క్తో సంబంధాలు పెట్టుకోవడానికి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్ని వినియోగిస్తున్నాడు.